బుల్లితెర మన్మధుడు కింగ్ నాగార్జున మనతో ఉన్నారు. స్టేట్ పాలిటిక్స్ గురించి, సినిమా తారల రాజకీయ ప్రవేశం గురించి నాగార్జున మనతో మాట్లాడతారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. ఫైన్. సినిమాలో రాజకీయాలు చూసేవాడు, కానీ ఇప్పుడు సినిమా వాళ్ళని రాజకీయాల్లో చూస్తున్నాం. మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఐ థింక్ ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అలాగే నార్త్లో చాలామంది సినిమా నుంచి రాజకీయాల్లోకి వెళ్తాం జరగటం జరిగింది. సో ఇదేమి కొత్తవి కాదు. సినిమా వాళ్ళు కానీ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే అది చాలా అవసరం. జస్ట్ ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోయి రాజకీయ నాయకులు అవుతాం అనేది చాలా రాంగ్, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక ఎంజీఆర్ గారిని చూసుకున్నా, నాకు తెలిసి ఆయన బిఫోర్ బికమింగ్ సీఎం ఒక 15-20 years నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లా చాలా సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చి ఆయన సినిమాలు కూడా అటువంటి మెసేజెస్ ఇచ్చి చేసుకుంటూ వచ్చారు. మన రామారావు గారిని చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 months ఆయన ఒకసారి రాజకీయ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత 9 months అక్కడే హీ వాజ్ విత్ ద పీపుల్. అండ్ కామన్ మ్యాన్కి ఏం కావాలి, ఏం అవసరం ఇదంతా తెలుసుకుని వాళ్ళతో గడిపి అండ్ వాళ్ళ పల్స్ తెలుసుకుని ఆయన బికెమ్ ది సీఎం. సో ఇటువంటి సాక్రిఫైజెస్ చాలా అవసరం. ఎందుకని సినిమా కెరీర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారు? కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఎందుకు రావడం లేదు? అంటే ఈ కెరీర్ డిస్టర్బ్ అవుతుంది, అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇది చేయొచ్చు అనుకుంటున్నారా? వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు ప్రత్యూష. ఎంజీఆర్ గారు ఆయన పీక్ పీరియడ్లో వచ్చారు. అండ్ రామారావు గారు అంతే, సో పాపులర్. ఇప్పుడు మన చిరంజీవి గారు, ఆయన కూడా వెరీ 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 పాపులర్. ఆ టైంలోనే వచ్చారు. అది ఆయన కెరియర్ ఎండ్ అయిపోతుందని చెప్పి హీ డిడ్ నాట్ కమ్. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నాం. చాలా చిన్నవాడు, బట్ కమింగ్. అట్లానే ఏమీ లేదు, దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లేదు. సరే, ఎన్టీఆర్ గురించి చెప్పారు కాబట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై మీ కామెంట్ ఏంటో చెప్పండి. ఎన్టీఆర్కి వాళ్ళ తాతగారు అంటే విపరీతమైన అభిమానం. నాకు తెలుసు, ఎన్టీఆర్ బాగా తెలుసు. అండ్ ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ తాతగారి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డెఫినెట్గా ఆ పార్టీకి హెల్ప్ చేయడానికి, దాన్ని రివైవ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ చేరుంటాడని డెఫినెట్ నా నమ్మకం అది. అలాగే మీ ఫ్రెండ్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి మీ కామెంట్ ఏంటి? చిరంజీవి గారు మీరు అన్నట్టే ఎంతో నాకు బాగా మిత్రులు, బాగా తెలిసిన వాళ్ళు. అండ్ అదే అందరికీ తెలుసు, ఇదేం కొత్త ఏం కాదు. కలిసి బిజినెస్ కూడా చేసాం. ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన అనుకున్నవన్నీ జరగాలి, సంతోషంగా ఉండాలి. బట్ ఈ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆయన ఎంత సంతోషంగా ఉంటారో, ఆయన అనుకున్నవన్నీ జరుగుతాయా అని నాకు సందేహం. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. మీరు చిరంజీవి గారు మీడియాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. మరి చిరంజీవి గారి రాజకీయ ప్రవేశం మీ వ్యాపారం మధ్య ఏమన్నా క్లాషెస్ వస్తాయండి? క్లాషెస్ ఏమో, అది వ్యాపారం అనేది వ్యాపారం. అదేదో మాకేదో బ్రతుకు తెరువు కోసం చేసిన వ్యాపారం కూడా కాదు ఇప్పుడు క్లాషెస్ అవన్నీ రావడానికి. అండ్ ఇటీవల కాలంలో మీ మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మీరు సడన్ గా కాంగ్రెస్ కి తొత్తైపోయారని రీసెంట్ గా చాలా మాటలు వినిపిస్తున్నాయి మీ గురించి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఒక ప్రభుత్వం ఒక సీటు మీద కూర్చుంది అంటే అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. అండ్ వాళ్ళు అదొక మెజారిటీతో వచ్చారు, డెమోక్రసీతో వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ చాలా ముఖ్యం. సపోర్ట్ ఇవ్వకపోతే ఏమి చేయలేరు. నేను కాంగ్రెస్కి తొత్తు అయిపోయాన్ని. నేను కాంగ్రెస్కి తొత్తు కాదు, టీడీపీకి తొత్తు కాదు, పీఆర్పీకి తొత్తు కాదు, బీజేపీకి కాదు, లోక్సత్తాకి కాదు. ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పార తీసుకుని ఇక్కడ నారాయణగూడ దగ్గర తవ్వినప్పుడు, శ్రమదానం కానీ పిలిచి తీసుకెళ్ళి తవ్వినప్పుడు అప్పుడు టీడీపీ తొత్తు లేదు. అలాగే మా ఫ్యామిలీ నాన్నగారు వాళ్ళందరూ జన్మభూమి కార్యక్రమంలో వాళ్ళ విలేజ్కి వెళ్ళి శ్రీరామపురంకి వెళ్ళి అక్కడ పాల్గొన్నప్పుడు ఫ్యామిలీని తొత్తు లేదు, ఎవరు ఇట్లా అనలేదు. అండ్ లోక్సత్తాకి యాడ్స్ చేశాను, ఓట్ ఫర్ లోక్సత్తా అని, ఓట్ అనేది మీ హక్కు అని ఒక 10 years బ్యాక్. అప్పుడు అనలేదు తొత్తని. ఆ రీజన్ నాకు తెలుసు, ఎందుకంటే ఈ మధ్య నేను యాడ్స్ చేశాను వాళ్ళ స్కీమ్స్కి. కాంగ్రెస్ వాళ్ళు నన్ను అడగలేదు చేయమని యాడ్స్. అండ్
నేను ఆ యాడ్స్ గురించి విని బయట తెలుసుకుని ఆ స్కీమ్స్ ఉపయోగపడిన వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర తెలుసుకుని అన్ని దాని తర్వాత ఇన్స్పైర్ అయి చేసిన యాడ్స్.